కరీంనగర్ భగత్ నగర్ జెడ్పీ క్వార్టర్స్ లో గల హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం మండప పునర్నిర్మాణం కోసం సన్నాహక ఆలయ ఈవో కాంతారెడ్డి, చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామి దేవాలయ మండపం పునర్నిర్మాణం గురించి సమావేశానికి ముఖ్య అతిథులుగా పొన్నం సత్యం, అంజన్ కుమార్, రాచకొండ చక్రధర్రావు పలువురు గురుస్వాములు మాట్లాడుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గుడి మంటప నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారని, తన వంతుగా సహాయం అందిస్తారని అన్నారు. గుడి మంటప నిర్మాణానికి ఎంతైతే ఎస్టిమేట్ అవుతుందో దానిని రెడీ చేసి ఇవ్వగలరని అన్నారు. ప్రతి సంవత్సరం పొన్నం ప్రభాకర్ గారు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తారని, 41 రోజులు సరిపోయే బియ్యాన్ని కూడా మంత్రి ఇచ్చారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కూడా తన వంతు సహాయంగా దేవాలయంలో టాయిలెట్స్, బాత్రూంలో స్నాన గదుల నిర్మాణం కోసం తన వంతుగా సహాయం అందిస్తారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కూడా గతంలో ఎంతో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. గుడి మంటప నిర్మాణానికి 40 లక్షల ఖర్చు అవుతుందని అన్నారు. దీనికి గాను రాచకొండ చక్రధర్ గురుస్వామి ముందుకొచ్చి తన వంతుగా 40 లక్షల రూపాయలతో అయ్యప్ప స్వామి మండపం పునర్నిర్మాణం చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో గురుస్వాములు గుండా రాధాకిషన్ గురుస్వామి, కావేటి పరమేశ్వర గురుస్వామి, గడప నాగరాజు గురుస్వామి, వేముల విష్ణుమూర్తి, రాచకొండ చక్రధర్రావు, పొన్నం సత్యం, వెంకటరమణ, దాడి సంపత్ కుమార్ గురుస్వామి, లింగంపల్లి సత్యనారాయణ, పోలు సత్యనారాయణ, శంకర ఆనందు, ఎలగందుల నాగరాజు, ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్సు సత్యనారాయణ, కవిత, కృష్ణ, ఆలయ అర్చకులు డింగరి చాణక్య, శ్రీనివాసాచారి, మూర్తి అయ్యగారు, పలువురు గురుస్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో కరీంనగర్ పట్టణానికి చెందిన గురుస్వాములతో, భక్తులతో అయ్యప్ప పునర్నిర్మాణం గురించి కార్యనిర్వహణాధికారి కాంతారెడ్డి గారితో అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో పునర్నిర్మాణం అయ్యప్ప మంటపం గత 30 సంవత్సరాల క్రితం నిర్మించింది. అది కొంత శిథిలావస్థలకు వచ్చింది కాబట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్న సదుద్దేశంతో ఈరోజు కరీంనగర్కి చెందినటువంటి భక్తులు, గురుస్వాములతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి దాదాపుగా 39 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక ప్రతిపాదించుకున్నప్పుడు ఇట్టి కార్యక్రమానికి గురుస్వామి భక్తుడు శ్రీ చక్రధరరావు గారు ముందుకు వచ్చి మంటప నిర్మాణం మొత్తం తానే ఒంటరిగా నిర్మిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి యావత్ అయ్యప్ప సమాజం నుంచి చక్రధరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ దేవాలయంలో ఇంకా కొంత అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కరీంనగర్లో ఉన్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారిని, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని అందరినీ కలిసి వారికి దేవాలయ పరిస్థితులు వివరించి ఇంకా దేవాలయ అభివృద్ధి కోసం వాళ్ళ సహాయం తీసుకుంటూ అందరి సహకారంతో ముందుకు పోదామని ఈ సమావేశంలో తీర్మానించుకొని మరొకసారి చక్రధరరావు గారికి అయ్యప్ప సమాజం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆలయ పునర్నిర్మాణం గురించి పెద్దలు గురుస్వాములందరితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయ నిర్మాణం 30 సంవత్సరాల కింద నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి ప్రకారం అప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు శిథిలావస్థలు ఉన్నది. ఇటు పునర్నిర్మాణానికి అందరం చందాలు వేసుకొని చేద్దామని ఆలోచనకు వచ్చినప్పుడు దేవుడు, నేను ఒంటరిని కాబట్టి దేవునికి నేను సాయం ఏదైనా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేవుని అనుగ్రహం ఎప్పుడు నా మీద ఉంటుంది కాబట్టి దేవుడే నాకు అన్ని విధాల దిక్కు కాబట్టి ఆ మొత్తం ఖర్చులు నేను స్వయంగా పెట్టుకొని చేస్తా అని చెప్పడం జరిగింది. అయ్యగాళ్ళని కానీ బయట ఎవరిని కానీ ₹1 చందా కూడా అడగద్దని, ఈ గుడి నిర్మాణం నేనే స్వయంగా చేస్తా, ఇది నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన గురుస్వాములందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ అయ్యప్ప వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. స్వామి శరణం.